హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వారెడ్. టాలీవుడ్లో మాజీ సీఎం జగన్ను అమితంగా అభిమానించే వాళ్ళు ఎవరు అంటే ఖచ్చితంగా రామ్ గోపాల్ వర్మ పేరు ముందుంటుంది. అందుకే ఆయన జీవిత కథ ఆధారంగా వ్యూహం అనే సినిమాను కూడా తెరకెక్కించాడు. ఇదే క్రమంలో జనసేన అధినేత ప్రస్తుత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను విమర్శిస్తూ పరోక్షంగా ట్వీట్స్ కూడా వేసేవాడు. అయితే కొన్ని సందర్భాల్లో ఆర్జీవీ పోస్టులు అయితే కాంట్రవర్సీకి కూడా దారితీసిన పరిస్థితులు ఉన్నాయి. మెగా అభిమానులు కూడా ఆర్జీవి పేరెత్తితేనే పగ్గుమని మండిపోతూ ఉంటారు. అయితే తాజాగా మరోసారి మెగా ఫ్యామిలీ గురించి ఒక ట్వీట్ పెట్టాడు రామ్ గోపాల్ వర్మ. అది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. మెగాస్టార్ చిరంజీవి సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 47 ఏళ్ళు పూర్తయిపోయాయి. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు చిరంజీవి. సెప్టెంబర్ 22, 1978 కొనిదెల శివశంకర్ వరప్రసాద్ అనే నేను ప్రాణం ఖరీదు చిత్రం ద్వారా మీకు పరిచయమై నేటికి 47 ఏళ్ళు అయింది. నటుడిగా నాకు ప్రాణం పోసి మీ అన్నయ్యగా, కొడుకుగా, కుటుంబ సభ్యుడిగా, మెగాస్టార్గా నన్ను అనుక్షణం ఆదరించి అభిమానించిన తెలుగు సినీ ప్రేక్షకులందరికీ కూడా ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను అని ట్వీట్ రాసుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. అయితే చిరంజీవి చేసిన ట్వీట్కు స్పందించాడు పవన్ కళ్యాణ్. తన అన్నయ్యకు అభినందనలు చెబుతూ ఒక ట్వీట్ అయితే రాసుకొచ్చాడు. ఈ 47 ఏళ్ల ప్రయాణంలో అన్నయ్య ఎంత ఎదిగినా ఒదిగే ఉన్నాడు. ఇతరులకు అండగా నిలిచే గుణాన్ని, సాయపడే అలవాటును ఎల్లప్పుడూ వదులుకోలేదు. మా అన్నయ్య పుట్టుకతోనే ఫైటర్ అని ఆయన కోరుకుంటే తప్ప రిటైర్మెంట్ ఉండదని పవన్ చిరంజీవికి విషయం చెప్పుకొచ్చారు. అయితే చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ ట్వీట్లపై స్పందించాడు రామ్ గోపాల్ వర్మ. మీరిద్దరూ కలిసి ఒక సినిమా చేస్తే అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఒక మెగా పవర్ అందించినట్లే అవుతుంది. అదే ఈ శతాబ్దపు మెగా పవర్ సినిమా అవుతుంది అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అండ్ దీనిపై నెటిజన్లు కూడా భిన్న రకాలుగా స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.